స్టీల్ ప్లాంట్ లోనే వరస్ట్ ఫ్రైడ్ రైస్ ఇది. హలో గైస్, నేను అండ్ వర్ధన్ తమ్ముడు ఇద్దరు కలిసి ఇండియన్ కాఫీ హౌస్ కి అయితే వచ్చేసాం ట్రై చేయడానికి. ఇక్కడ ఎలాగుంటుందో లోపలికి వెళ్ళి ట్రై చేసి మీకు రివ్యూ ఇస్తాం. ఇలాగ గోడల మీద ఏదో ఆర్ట్ లాంటిది వీళ్ళు చేశారు, బాగుంది. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. వీళ్ళు గెటప్లు చూస్తే 5 స్టార్ హోటల్లో పనిచేసే స్టాఫ్ లాగా ఉన్నాయి, కానీ ఎలాగుంటుందో ఫుడ్ క్వాలిటీ మనకైతే తెలియదు. చాలా సేపు ఆలోచించి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం. ఇక్కడికి వచ్చి గంట అయింది కానీ అందరికి ఫుడ్ వచ్చేస్తుంది, మనకే ఇంకా ఫుడ్ రాలేదు. ఫుడ్ కోసం నేను ఎంతైనా వెయిట్ చేస్తాను కానీ ఫుడ్ మాత్రం టేస్ట్ తేడా కొడితే నాకు పిలకలు టచ్ అయిపోతాయి. ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది, మనం ట్రై చేద్దాం దీన్ని. ఎగ్ తో పాటు ఫుడ్ ఒక బయట లోపలికి వెళ్ళగానే రకరకాలుగా ఉంది మాస్తారు, అస్సలు బాగాలేదు. ఎగ్లో ఉప్పు ఎక్కువ అయిపోయింది, చికెన్ ఉడకలేదు సరిగ్గా, వెయిట్ చేయించినందుకు బొక్క, టైం బొక్క, డబ్బులు బొక్క. సాల్ట్ ఎక్కువ వేస్తారు, బిల్లు మాత్రం తీసుకుంటారు విత్ GST. ఇక్కడ ఎప్పుడు రాకండి గైస్, బొక్క, సర్వీస్ కూడా ఉండదు సరిగ్గా, గ్యారగా సమాధానం ఇస్తారు. అస్సలు తినద్దు బ్రో. ఇక్కడ బెటర్ టు ఈట్ ఇన్ సెక్టర్ 5 అంజనా రెస్టారెంట్, అక్కడికే వెళ్తున్నాం. మన సెక్టర్ 5లో అంజనా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం లాస్ట్కి. అక్కడ వెయిటర్కి అయితే చెప్పాం ఆర్డర్. బిర్యానీ చూడడానికి చాలా టేస్టీగా ఉంది, మరి తింటే తెలుస్తుంది ఎక్కడ ఎలాగుందో. బిర్యానీ కొట్టిన తర్వాత మస్ట్ అండ్ ష్యూర్ కూల్ డ్రింక్ అయితే ఉండాలి. మీలో ఎవరికి అలవాటు ఇలాగా కామెంట్ చేయండి.